ఖాతరు చేయకుండా లెక్క లేకుండా తిరుగుతున్న ప్రజలు ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఎన్నో సాన్నిధ్యం పొందుతున్నారండి. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో అడిగినవన్నీ కూడా ప్రభుత్వం ఉంటున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఏది కోరితే అది ప్రభుత్వా ఉన్నారండి. ఇజ్రాయేల్ ప్రజలను దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన కుమార్తెను దీవించడానికి ఆయన ఇష్టం కలిగి ఉంటున్నారు. ప్రియరా, అటువంటి ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఎన్నో సార్లు వారి జీవితాలు మార్చిన తర్వాత మరలా యథావిధిగా తన పాత త్రోవలోకి వెళ్ళి జీవిస్తున్నారు. పాత జీవితంలో జీవిస్తున్నారండి. దేవుని మాటలు లెక్క చేయకుండా పరిశుద్ధమైన జీవితంలో జీవించాల్సిన ఇజ్రాయేలు కాస్త వారి జీవితంలో మేలును పొందుకున్న తర్వాత, వారి జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగిన తర్వాత, స్వస్థతలు జరిగిన తర్వాత, దేవుని పొందుకున్న తర్వాత, వారు పొందుకోలేనివి అనేకమైన పొందుకున్న తర్వాత మరలా యథావిధిగా వారి హృదయం కఠినం చేయబడుతుంది. వారు హృదయం ఏ రీతిగా కఠినం చేయబడిందో ఆ రీతిగానే ఇజ్రాయేలు ప్రజలు అనేక సార్లు తప్పిపోతూ ఉన్నారు. అందుకే పిల్లలు వారు జయంలో అంటున్నారు కదా అని ఆయన అన్ని కూడా ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజలకు ఏ రీతిగా కష్టములు కలిగించాడు, ఏ రీతిగా ఇబ్బందులు కలుగజేశాడు, ఏ రీతిగా మరి అనారోగ్యంలో పాలు చేశాడు. ఆ దేవుడు ఏమంటున్నారంటే ఇజ్రాయేలు ప్రజల మీద కూడా ఐగుప్తులో కలిగి చేసిన నాశనము ఇజ్రాయేలు ప్రజల మీద కూడా కలిగి చేసిన దేవుడు పిల్లల. ఎందుకంటే ఆయన మాట వింటే ఆశీర్వాదము, ఆయన మాట వినకపోతే శాపము. ఆయన చేతిలో రెండు ఉంటున్నాయి, ఆశీర్వాదము శాపము దేవుని ఉంటున్నాయి ప్రియరా. ఎందుకంటే ఆయన మాట వింటే క్షేమము మనకి, ఆయన మాట వినకపోతే మనము కష్టంలో పడతాం, ఆయన మాట వినకపోతే ఇబ్బందులో పడతాం ప్రియరా. భక్తుడు అంటారు కదండి, ఇఫ్ యూ లిసన్ గాడ్స్ వాయిస్ యు విల్ బి సేఫ్, ఇఫ్ యు ఆర్ నాట్ లిసన్ గాడ్స్ వాయిస్ యు ఆర్ ఇన్ ట్రబుల్. భక్తుడైన వ్యక్తిగా ఎప్పుడైతే దేవుని మాటలు వింటూ ఉంటావో నీవు క్షేమకరమైన స్థితిలో ఉంటావు, క్షేమంగా నువ్వు జీవిస్తావు. దేవుని మాటలు ఎప్పుడైతే నువ్వు లెక్క చేయవు, దేవుని మాటలు ఎప్పుడైతే లెక్క చేయకుండా తిరుగుతుంటావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నీ దగ్గర నా దగ్గర ఉన్నాడని ఎప్పుడైతే గమనించకుండా తిరుగుతుంటావో ప్రియరా, అప్పుడే మనము శ్రమలో పడుతుంటాం, శ్రమలో కష్టాల్లో పడుతుంటాం ప్రియరా. అప్పుడు అంటున్న దినాలు భయంకరమైన పరిస్థితుల్లో ఇజ్రాయేలు ప్రజలు ప్రభువుని విడిచి వెళుతున్న పరిస్థితుల్లో ఐగుప్తుల వలె కఠినము చేసుకున్న పరిస్థితుల్లో భక్తుడైన ఆమోసు ద్వారా మరలా తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోసు ద్వారా మాట్లాడాలని దేవుడు